హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 5 నాటికి కొత్త టీచర్ల నియామకం అంటూ మనకు తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. రుణమాఫీ తర్వాత పెండింగ్ డిఏల విడుదలకు ప్రణాళిక, బడులకు ఉచిత విద్యుత్పై త్వరలో ఉత్తర్వులిస్తాం, ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశంలో సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి అంటూ ఈనాడు పేపర్లో అయితే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డిఎస్సి పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబర్ 5వ తేదీ నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. 3 ఉపాధ్యాయ సంఘాల ఐకాస నేతలు శుక్రవారం సచివాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి కూడా పాల్గొన్నారు. సంఘాల నేతలు పలు సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. వాటిపై స్పందించిన నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, బదిలీలు, పదోన్నతుల్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను సవరించేందుకు జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలిస్తాం. సీఎంతో చర్చించి రుణమాఫీ అయిపోగానే డిఏలు విడుదల చేయాలనే ఆలోచన ఉంది అంటూ ఇచ్చారు. పాఠశాలలో స్వచ్ఛ కార్మికుల నియామకం, ఉచిత విద్యుత్పై త్వరలోనే ఉత్తర్వులు ఇస్తాం. మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయ బదిలీల పూర్తికి, న్యాయపరమైన సమస్యలను తొలగించడానికి చొరవ తీసుకుంటాం. కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి అని తెలిపారు. కాగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బదిలీలు, పదోన్నతులు కల్పించినందున కృతజ్ఞతగా ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహిస్తామని, అందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానిస్తామని కోరగా, త్వరలోనే 15 మంది నేతలతో సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఉపాధ్యాయ సంఘ నేతలు తెలిపారు. సమావేశంలో వివిధ సంఘాల నేతలు కటకం రమేష్, అంజిరెడ్డి, బి రెడ్డి, కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు అంటూ మనకైతే ఈ విధంగా అయితే ఇచ్చారు. సెప్టెంబర్ 5 నాటికి కొత్త టీచర్ల నియామకం అంటూ